హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండి, అదే విద్యా దృక్పథాలు. దీనికి సంబంధించి ఒక వీడియో ముందు చేయడం జరిగింది. బిట్స్ ఒక 60 బిట్స్ చేశాను. ఇప్పుడేమో మళ్ళీ ఒక 60 బిట్స్ చేయడం జరుగుతుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. వీడియో 3 కూడా చేస్తానండి, అది కూడా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి. మీరు లైక్ చేస్తే మీరు నాకు ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్దామండి. చాలా ఇంపార్టెంటు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నిర్బంధ ప్రాథమిక విద్య సూచించు రాజ్యాంగ నిబంధనం. ఆన్సర్ 3 అండి, 45వ నిబంధనం. రాజ్యాంగంలో పొందుపరిచిన అందరికి విద్య అందించలేకపోవడానికి కారణం ఆదేశిక సూత్రాలు, న్యాయ రక్షణ లేకపోవడం అండి, రెండోది ఆన్సరు. విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించాలని పేర్కొన్నది ఎవరు? యశ్పాల్ అండి, ఆన్సర్ 2. విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించడం కోసం భారత పార్లమెంట్ చేసిన రాజ్యాంగ సవరణ 86వ సవరణ అండి. విద్యా హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది? జూలై 2, 2009 అండి, రెండోది ఆన్సరు. విద్యా హక్కు చట్టాన్ని రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది? జూలై 20, 2009 అండి. విద్యా హక్కు చట్టాన్ని లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? 2009 ఆగస్టు 4 అండి, ఆన్సర్ 3 అండి. విద్యా హక్కు చట్టాన్ని భారత రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించింది? ఆగస్టు 26, 2009 అండి. విద్యా హక్కు చట్టాన్ని ఆమోదించిన భారత రాష్ట్రపతి ఎవరు? ప్రతిభా పాటిల్ అండి, రెండోది ఆన్సరు. విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా మార్చి భారత రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు? 21A అండి, మూడోది ఆన్సరు. ప్రస్తుత భారతదేశంలో విద్య ఒక రాజ్యాంగ హక్కు అండి, ఆప్షన్ 4 అండి, ఆన్సరు. విద్య భారతదేశంలో ఒక ప్రాథమిక హక్కు అండి, ఆప్షన్ 3. భారతదేశంలో విద్యను దేనిలో పొందుపరిచారు? స్వేచ్ఛ హక్కు అండి, ఆప్షన్ 4. ప్రస్తుతం విద్య దేనిలో అంతర్భాగంగా ఉంది? ఆప్షన్ 4 అండి, జీవించే హక్కులో. విద్యా హక్కు చట్టం 2009లో ఎన్ని అధ్యాయాలు కలవు? ఆప్షన్ 2 అండి, 7 అధ్యాయాలు కలవు. విద్యా హక్కు చట్టం 2009లో ఎన్ని సెక్షన్లు కలవు? ఆప్షన్ 3 అండి, 38 సెక్షన్లు. విద్యా హక్కు చట్టం 2009లో మొదటి అధ్యాయం దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ 2 అండి, పేరు పరిధి. విద్యా హక్కు చట్టాన్ని ఉచిత నిర్బంధ విద్యకు బాల హక్కుల చట్టం అని పిలుస్తారని సూచించే సెక్షన్ ఆప్షన్ 1 అండి, రెండో సెక్షన్. సెక్షన్ 2 అండి, ఫస్ట్ ఆన్సరు. విద్యా హక్కు చట్టం 2009 అని ఆగస్టు చట్టం అంటారు. ఎందువల్ల అంటే ఈ చట్టాన్ని రాష్ట్రపతి ఆగస్టు నెలలో ఆమోదించారండి. ఆన్సర్ 3 అండి. విద్యా హక్కు చట్టం 2009 ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2010 ఏప్రిల్ 1 అండి, ఆన్సర్ 2. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పుడు వర్తించు రాష్ట్రాలు ఎన్ని? 27 రాష్ట్రాలండి. ప్రస్తుతం విద్యా హక్కు చట్టం వర్తించు రాష్ట్రాలు ఎన్ని? 28 రాష్ట్రాలండి. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఈ క్రింది వానిలో భిన్నమైనవి? జమ్మూ అండ్ కాశ్మీర్ అండి, నాలుగోది ఆన్సరు. విద్యా హక్కు చట్టం అనుసరించి బాలలు అనగా 6 నుంచి 14 సంవత్సరాల వారు అని సూచించిన సెక్షన్ ఆన్సర్ 2 అండి, రెండో సెక్షను. విద్యా హక్కు చట్టం 2009 ఈ బాల సమూహానికి వర్తిస్తుంది. 6 నుంచి 14 సంవత్సరాలండి. ప్రస్తుతం దేశంలో ఎలిమెంటరీ విద్య అనగా 1 నుంచి 8 తరగతులండి, ఆన్సర్ 3. విద్యా హక్కు చట్టం 2009 ఈ తరగతి సమూహానికి వర్తించును. 1 నుంచి 8 తరగతులకండి. విద్యా హక్కు చట్టం ఈ క్రింది పిల్లలను ప్రతికూల పిల్లలుగా గుర్తించింది. పై అందరూనండి, ఎస్సీ, ఎస్టీ, సామాజిక తెగల పిల్లలు కూడా ప్రతికూల పిల్లలుగా
చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రతికూల పిల్లలు అనగా పై అందరూనండి 4వది ఆన్సరు. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఈ క్రింది వారిలో భిన్నమైన వారు ఎవరు? బీసీ అండి. ఆన్సర్ 3. క్రింది వానిలో విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ప్రారంభంలో గ్రామీణ ప్రాంతంలో బలహీన వర్గాల పిల్లలు అనగా 60,000 లోపు వార్షిక ఆదాయం గల సంరక్షణ పిల్లలు 4వదండి ఆన్సరు. విద్యా హక్కు చట్టం 2009 బడులను ఎన్ని రకాలుగా వర్గీకరించింది? 2 రకాలుగా వర్గీకరించిందండి. ఆప్షన్ 4. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి క్రింది వానిలో భిన్నమైనది ఏది? కేంద్రీయ విశ్వవిద్యాలయం అండి. ఆప్షన్ 3. ఈ క్రింది వానిలో విద్యా హక్కు చట్టం 2009 వర్తించని పాఠశాల నవోదయ పాఠశాల అండి. ఆప్షన్ 2. ఈ క్రింది పాఠశాలలో విద్యా హక్కు చట్టం 2009 వర్తించు పాఠశాల. ఆప్షన్ 4 అండి. ప్రైవేట్ పాఠశాల. ఆరు నుండి 14 సంవత్సరాల వారు విద్య పొందడం వారి హక్కు అని విద్యా హక్కు చట్టంలో ఏ అధ్యాయంలో పేర్కొన్నారు? ఆప్షన్ 1 అండి. 2వ అధ్యాయం. 6 నుండి 14 సంవత్సరాల వారు ఆవాసంలో విద్య పొందడం వారి హక్కు అని సూచించే సెక్షన్. ఆప్షన్ 3 అండి. 3వ సెక్షన్. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఆవాసం అనగా ఆప్షన్ 3 అండి. విద్యార్థి నడవగలిగిన దూరం అండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఆవాసం అనగా ఆప్షన్ 1 అండి. 1 కిలోమీటర్ అండి. విద్యార్థి వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలని సూచించే విద్యా హక్కు చట్టం సెక్షన్ అండి. ఎలాంటి ప్రాథమిక విద్య లేకుండా 10 సంవత్సరాల విద్యార్థి ఏ పాఠశాలకు వస్తే ఏ తరగతి గదిలో ప్రవేశం కల్పిస్తావు? ఆప్షన్ 3 అండి. 4వ తరగతి. విద్యార్థి వయసు 12 సంవత్సరాలు. అతన్ని 6వ తరగతిలో ప్రవేశం కల్పిస్తే అతను 2వ తరగతిలోనే ఉంటాడు అన్నాడు. అలాంటి సందర్భంలో ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు ఏం చేస్తావు? విద్యార్థి కోరుకున్న తరగతిలో ఉంచుతామండి. ఆప్షన్ 3. విద్యార్థి వయసు కంటే తక్కువ తరగతిలో ప్రవేశం పొందినప్పుడు ఆ విద్యార్థి 8వ తరగతి వచ్చేసరికి 18 సంవత్సరాలు కలిగి ఉన్నాడు. కానీ ఆర్టీఈ అనుసరించి 14 సంవత్సరాల వరకే 8వ తరగతి పూర్తి కావాలను. అలాంటప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆప్షన్ 3 అండి. వయసుతో సంబంధం లేకుండా జాయిన్ చేసుకుంటామండి. విద్యార్థి పాఠశాల నుండి ఏ సమయంలోనైనా బదిలీ కోరే హక్కు కలదు అని సూచించే సెక్షన్. ఆప్షన్ 4 అండి. 5వ సెక్షన్. ఒక విద్యార్థి విద్యా సంవత్సరం మధ్యలో బదిలీ పత్రంను కోరగా ఒక ప్రధానోపాధ్యాయుని విధి ఏంటి? కోరగానే ఎప్పుడైనా బదిలీ పత్రం ఇవ్వాలండి. ఆప్షన్ 4 అండి. బదిలీ పత్రం లేకుండా ఒక విద్యార్థి పాఠశాల ప్రవేశానికి వస్తే ఒక ప్రధానోపాధ్యాయునిగా నువ్వేం చేయదువు? ప్రవేశం కల్పించాలండి. ఆప్షన్ 3. విద్యా హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చిన 3 సంవత్సరంలో ఆవాసంలో రాష్ట్ర ప్రభుత్వం బడిని ఏర్పాటు చేయాలని పేర్కొనే సెక్షన్. 6వ సెక్షన్ అండి. ఆప్షన్ 2. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఎప్పటి వరకు ఆవాసంలో బడిని ఏర్పాటు చేయాలి? 2013 మార్చి 31. విద్యా హక్కు చట్టం 2009ను రూపొందించినది కేంద్ర ప్రభుత్వం అండి. ఆప్షన్ 2. విద్యా హక్కు చట్టం 2009 అమలు వ్యయంను కేంద్ర రాష్ట్రాలు పంచుకుంటాయి అని ఏ సెక్షన్ పేర్కొంటుంది? ఆప్షన్ 4 అండి. 7వ సెక్షను. విద్యా హక్కు చట్టం 2009 వ్యయంలో రాష్ట్ర కేంద్ర నిష్పత్తి శాతం ఎంత? 45:55 అండి. ఆప్షన్ 3. ఈశాన్య రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం 2009 అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం నిధులు భరిస్తుంది? 90% అండి. ఆప్షన్ 4. ఈ చట్టం అమలు కోసం అదనపు వ్యయాన్ని ఏ ఆర్టికల్ అనుసరించి కేంద్ర రాష్ట్రాలకు ఆర్థిక సంఘం నుండి గ్రాంట్ మంజూరైంది?
ఆర్టికల్ 280 అండి. ఆప్షన్ 2. విద్యా హక్కు చట్టం అనుసరించి కేంద్ర ప్రభుత్వం విధి కానిది. పాఠశాల ఏర్పాటు అండి. ఆప్షన్ 3. ఆరు నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఉచిత విద్యను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని సూచించే సెక్షన్ 8 అండి. ఆప్షన్ 3. విద్యా హక్కు చట్టం అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలకు సముచితమైన విధి కానిది. ఆప్షన్ 3 అండి. బడి అభివృద్ధి ప్రణాళిక రూపొందించడం. ఈ క్రింది వాటిలో రాష్ట్ర ప్రభుత్వ విధులు పైవన్నీ అండి. పుస్తకాల పంపిణీ, రవాణా సౌకర్యాల కల్పన, ఆవాస పాఠశాల ఏర్పాటు కూడా పైవన్నీ. ఆప్షన్ 4. చాలా ఫాస్ట్గా చెప్పడం జరుగుతుందండి. 6 నుంచి 14 సంవత్సరాల వారి రికార్డు స్థానిక ప్రభుత్వం నిర్వహించాలని సూచించే విద్యా హక్కు చట్టం సెక్షన్ ఏది? ఆప్షన్ 4 అండి. 9వ సెక్షన్. క్రింది వానిలో విద్యా హక్కు చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వం కానిది. ఆప్షన్ 4 అండి. పుస్తకాల పంపిణీ. 6 నుంచి 14 సంవత్సరాల వారి పిల్లలను తల్లిదండ్రుల విధి అని సూచించే సెక్షన్. ఆప్షన్ 1 అండి. 10వ సెక్షన్. బిట్స్ అనేవి ఇవేనండి. చాలా ఫాస్ట్గా చెప్పడం జరిగింది, ఎందుకంటే మన టైం కూడా లేవు. మీరు కూడా చాలా ఫాస్ట్గా చదవాలండి, టైం దగ్గర పడిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో కలుసుకుందాం.